రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలా మారిపోయిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. కేసీఆర్ గొప్ప విజన్తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న లోపాన్ని బూచిగా చూపి ప్రాజెక్టు పిల్లర్ వద్ద మరమ్మతులు చేపట్టకుండా గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత రైతులు తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం మూర్ఖపు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చందర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలనే ఉద్దేశంతోనే రామగుండం జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్ర చేపట్టానంటున్న కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాట పట్టారు. సుమారు 180 కిలోమీటర్ల పాదయాత్రని ఆయన చేపట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశించింది. బెజ్జంకి నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇబ్రహీం నగర్కు సంబంధించిన గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ ఆయన మధ్యాహ్నం పూట కాసేపు సేద తీరుతున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఆయన మళ్ళీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సుమారు 3 రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈరోజు 4వ రోజు. ఆయన ఏమనుకుంటున్నారు, ఎందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారో ఆయనతోటే ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ పాదయాత్ర చేపట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? తలాపున పారుతుంది గోదావరి, మాచేను మా చిలక ఎడారి. పక్కనే గోదావరి ఉంటుంది. మాకు పక్కపొంటి వర్షాకాలంలో మా ఇళ్ళల్లో నుంచి నీళ్లు పోతాయి. ఈ సమయం వచ్చేసరికి గోదావరి ఎండిపోయింది. మొన్నటికి మొన్న శివరాత్రి నాడు స్నానాలు చేద్దామంటే మురికి నీళ్ళల్లో స్నానాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. 10 రోజులకు ఒకసారి మా సింగరేణి కార్మికులకు కానీ మాకు కానీ నీళ్లు, ఆ మురికి నీళ్లను తాగేటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి మేము 15 నెలలు ఈ యొక్క ప్రభుత్వ పాలనలో ఈ యొక్క వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దీని మీద ఒక సమరశంఖం పూరించకపోతే, తెగించి దీని మీద కార్యాచరణ తీసుకోకపోతే ఇది పరిష్కారం కాదనేటువంటి ఆలోచనతో మేము నీళ్ల కోసం మా పక్కకున్నటువంటి గోదావరిలో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నిండుకుండలాగా గోదావరి ఉండేనో మళ్ళీ అదే నిండుకుండలాగా గోదావరి ఉండాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు గొప్పగా నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి ఆ యొక్క ఉద్యమంలో మొట్టమొదలుగా నీళ్ల సమస్య పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మిషన్ కాకతీయ నుంచి మొదలుకుంటే ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా నిజాం కాలంలో గొలుసు చెరువులు ఉండేవి, వాటిని పునరుద్ధరించాలని మొట్టమొదటి దాని మీదనే దృష్టి పెట్టి వాటిని చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను గోదావరి నీళ్లు కానీ ప్రాణహిత జీవనది కాబట్టి దాని నుండి మనం లిఫ్ట్ చేసినట్టయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమలకు కూడా నీళ్ళు అందించడానికి అవకాశం ఉంటుందని గొప్పగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క ప్రాజెక్టును రూపకల్పన చేసి ప్రాజెక్టు పూర్తి చేసి మా గోదావరిని నిండుకుండలాగా ఉంచినారు. ఎన్నికలు సమయంలో దీన్ని చూసి ఓర్వలేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని ఏ విధంగా మనం డ్యామేజ్ చేయొచ్చు, ఎట్లా బదనాం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రతోని ఎన్నికల సమయం, ఎన్నికల్లో 10 రోజులు ఉన్నదనంగా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేసి ఎక్కడో చిన్న పిల్లర్కు చిన్నగా క్రాక్ వచ్చి చిన్న డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం వైరల్ చేసి ప్రజలను తప్పుదో పట్టించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల ముందు అది కూలిపోయింది అన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు దాంట్లో నీళ్లు నింపితే మేం బదనాం అవుతాం కదా అని ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడుతూ 15 నెలలు గడిపారు. వీళ్ళకి ఏంది అని అంటే ఖాళీ కేసీఆర్ గారి మీద అక్కస్తోని ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు, గోదావరిని ఎండబెట్టారు. అందుకోసమే ఇలా మా డిమాండ్ కూడా ఇలా ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి క్రమంలో మేడిగడ్డలో 16.7 TMC నీళ్లను సుందిల్లా అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నుండి లిఫ్ట్ చేసి అదేవిధంగా ఎల్లంపల్లి, అక్కడి నుండి మిడ్ మ్యానేరు, అక్కడి నుండి అన్నపూర్ణ సాగర్,
అక్కడి నుండి రంగనాయక సాగర్, అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లకు ఏ విధంగా అయితే తరలించిండ్రో ఇవాళ అన్నీ కూడా స్టోరేజ్గా ఉండి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎండాకాలంలో కూడా నీళ్లను సఫిషియెంట్గా గ్రామాలకు కానీ రైతులకు కానీ తాగునీటి కోసం కానీ అందరికి ఇచ్చేటువంటి పరిస్థితి తెస్తే ఆ పరిస్థితిని ఖాళీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజలను ఇలా రైతులను ఎండబెట్టి ఇలా మమ్మల్ని కూడా మాకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెస్తున్నారు. కాబట్టి ప్రజలు పడుతున్నటువంటి గోసను గోదావరి కన్నీటి గోస పేరిట ఈ యొక్క కార్యక్రమం మేము ప్రత్యేకంగా తీసుకున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి నిర్మాణం చేసింది, దీని ఉద్దేశం ఏంది, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేసింది, ఇప్పుడు ఎందుకు ఈ గోదావరి ఎండిపోయింది అని పూర్తి వివరాలను తెలియజేస్తూ మా కార్యక్రమము జరుగుతుంది. ఈ సందర్భంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. చివరిగా మీరు ఈ యాత్ర ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలలో గెలిచినటువంటి ఏ నాయకులైనా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. ప్రతిపక్షాల మీద కక్షతోని ఆ సమస్యను వదిలేస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి ఏడ గొప్ప పేరు వస్తుందా అనేటువంటి ఉద్దేశం కొద్దే ఇలా గోదావరిని ఎండబెట్టారు. మా పాదయాత్ర ఇలా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, ఈ యొక్క వీళ్ళకు ఒక ఆలోచన రావాలి. ఇప్పటికైనా మేము గెలిచి ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు ఇప్పటికైనా మేము రియలైజ్ అవుతాం, గోదావరిని నింపుతామని వాళ్ళు ప్రకటన చేయాలి. కాళేశ్వరం సేఫ్ అని క్లియర్గా చెప్పినారు. మరి కాళేశ్వరం సేఫ్గా ఉన్నప్పుడు నీళ్ళని ఎందుకు స్టోరేజ్ చేస్తలేరు అనేది ఇలా మా డిమాండ్. ఇటువంటి దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకొని తొందరగా ఈ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి గోదావరిలో, అదేవిధంగా మిడ్ మానేరు, ఎల్లంపల్లిలో నీళ్ళు నింపదు. ఎల్లంపల్లిలో కూడా ఇలా నీళ్ళు లేవు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేపటి కాలంలో చాలా అంటే చాలా దారుణమైనటువంటి నీళ్ళ కోసం ఉద్యమాలు గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే అయిందో ఇవాళ మళ్ళీ అదే ఉద్యమాలు మొదలైనవి. ఈ నాయకులను నిలదీయక తప్పదు, ఈ ప్రభుత్వాన్ని నిలదీయక తప్పదు. గతంలో బిందెల ప్రదర్శన ఉండేది, బిందెల ప్రదర్శన అంతా బంద్ అయిపోయింది. ఇలా మళ్ళీ సేమ్ రేపు ఎండకాలం ఇంకో వచ్చే నెల అయితే తప్పకుండా అదే పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికైనా మీరు దీన్ని అర్థం చేసుకొని ఈ పరిస్థితిని చూసైనా మీకు కనువింపు అయితే మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు, లేకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని పొందబెట్టక తప్పదు అనేది సందర్భంగా నేను హెచ్చరిక ఇస్తున్నాం. వాళ్ళు స్పందించినట్టయితే మా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గోదావరిలోనే నిరాహార దీక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తాం. ఇది మనకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ చెప్తున్న విషయం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఈ తెలంగాణ ప్రాంతం, దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడం కోసం కేసీఆర్ ఒక విజన్తో నిర్మించినటువంటి ప్రాజెక్టు అది. ఆ ప్రాజెక్టుని ఎండబెట్టడం కోసం, కేసీఆర్ని బదనాం చేయడం కోసం చిన్న జరిగినటువంటి ఒక పొరపాటుని బూచిగా చూపి ఇవాళ గోదావరిని పూర్తిగా ఎండబెట్టి రైతులకు, ప్రజలకు తాగడానికి నీళ్లు సాగునీరు లేకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతూ అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్న ఈ ప్రభుత్వంపై పోరుబాటు చేస్తున్నామని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టుని మరమ్మతులు చేసి నీళ్లు నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో కలిసి గోదావరి నదిలోనే ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పి చందర్ గారు ప్రకటిస్తున్నారు. కేసీఆర్ను ఓడించి తాము తప్పు చేశామని చెప్పి ప్రజలు పశ్చాత్తాపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.